ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెన్స్ 365. ఈరోజు మన ఛానల్లో మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న టీఆర్ఎక్స్ మాల్, అలాగే టీఆర్ఎక్స్ మాల్లో ఉన్న యాపిల్ ఇంటర్నేషనల్ స్టోర్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని మీరైతే తప్పకుండా చివరి దాకా చూడండి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసరికి లైఫ్ లెన్స్ 365 అనమాట. లైఫ్ లెన్స్ మధ్య స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి, స్పేస్ ఇచ్చి 365 టైప్ చేయండి. ఇది వచ్చేసరికి టీఆర్ఎక్స్ మాల్ ఫ్రంట్ సైడ్ వ్యూ. నైట్ టైము ఈ విధంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఇక మాల్ లోపలికి వెళ్ళి చూద్దామా? మాల్ లోపల అయితే చాలా తెలియని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే మనకు కొన్ని తెలిసిన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేమ్స్ అయితే కనుక కనిపించాయి అన్నమాట. మనం యాపిల్ స్టోర్కి వెళ్ళాలంటే కనుక ఈ టీఆర్ఎక్స్ మాల్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. అలాగే ఇదే టీఆర్ఎక్స్ మాల్లో కింద అండర్ గ్రౌండ్లో మనకి ఎంఆర్టీ అనే ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ దాకా మనం చేరుకోవడానికి ఎంఆర్టీ ట్రైన్ సిస్టమ్ ద్వారా ఇక్కడ చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్న యాపిల్ స్టోర్ దగ్గరికి వచ్చామండి. యాపిల్ స్టోర్ ముందు వైపు ఈ విధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, యాపిల్ స్టోర్ లోపలికి వెళ్ళి చూద్దామా? ఈ స్టోర్ వచ్చేసరికి మొత్తం 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూస్తున్నాం.
యాపిల్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి యాపిల్ ప్రొడక్ట్స్, ఐప్యాడ్స్ కానీ, యాపిల్ వాచెస్ కానీ, మ్యాక్బుక్స్, అలాగే యాపిల్ ఫోన్స్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడం కోసం కస్టమర్స్కి ఇక్కడ అరేంజ్ చేసి ఉంచారనమాట. అలాగే యాపిల్ స్టోర్లో కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు యాపిల్ ప్రొడక్ట్స్ గురించి మనకి ఏదైనా ఇన్ డీటెయిల్గా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి రెడీగా ఉంటారనమాట. సో జనరల్గా మనము చిన్న చిన్న యాపిల్ స్టోర్లో చూస్తే కనుక ఇన్ని డివైసెస్ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఉంచారనమాట. ఇక్కడైతే అన్ని డివైసెస్ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉందన్నమాట. చివరికి ఎయిర్పోర్ట్స్ని కూడా మనం పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని డిఫరెంట్ వర్షన్స్ ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ. అలాగే యాపిల్ యాక్సెసరీస్ను కూడా మనము ఒకసారి పట్టుకొని చూసుకుని క్వాలిటీ మన మొబైల్కి ఏ విధంగా పనికొచ్చిద్దో చెక్ చేసుకోవాలంటే మనం తప్పకుండా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నాకేం అర్థమైందంటే కనుక ఇక్కడ మనం డైరెక్ట్గా కార్డ్ స్వైప్ చేసి కానీ డబ్బులు ఇచ్చేసి కొనుక్కోవడానికి అట్లా వీలు ఉండదు అనమాట. జనరల్గా వీళ్ళని అడిగినా కానీ మనం కొనుక్కోవాలనుకున్నా కానీ డైరెక్ట్గా మనము యాపిల్ అఫీషియల్ మలేషియా వెబ్సైట్లో నుంచి బుక్ చేసుకొని ఆ తర్వాత పికప్ వచ్చేసరికి ఈ యాపిల్ స్టోర్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి వీలైద్ది అనమాట. సో మనం ఒకవేళ స్టోర్లోకి వచ్చిన తర్వాత పర్చేజ్ చేయాలనుకున్నా కానీ అక్కడ ఉన్న ఎవరైనా సిబ్బందిని అడిగినా కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే బుక్ చేస్తారనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు యాపిల్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. వాచ్కి కానీ, ఐప్యాడ్కి కానీ, మ్యాక్బుక్ కానీ, అలాగే యాపిల్ స్పీకర్స్ ఉన్నాయి, యాపిల్ టీవీకి సంబంధించిన డివైసెస్ కూడా ఉన్నాయన్నమాట. వర్క్ స్టేషన్కి సంబంధించిన కీబోర్డు, మౌస్, మానిటర్ అట్లాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మన అన్నిటినీ మనం చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. ఎంతసేపు అయినా స్పెండ్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ప్రస్తుతానికి చూస్తే కనుక యాపిల్ ఏదైతే లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఐప్యాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ మొబైల్స్ వచ్చేసరికి 16, 16 Plus, 16 Pro, 16 Pro Max వచ్చేసరికి ఇంకా వారం రోజులు టైం పట్టిద్దంట ఇక్కడ డిస్ప్లేలో ఉంచడానికి. ఇక్కడైతే మనకి కూర్చోవడానికి ఒక బల్ల కూడా ఏర్పాటు చేశారనమాట. మీరు చూడొచ్చు. ఆపోజిట్లో చూస్తే కనుక యాపిల్ ఎయిర్పోర్ట్స్, యాపిల్ హెడ్ ఫోన్స్, అలాగే స్పీకర్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. సైడ్ వచ్చేసరికి యాపిల్ హెడ్ ఫోన్స్, ఎయిర్పోర్ట్స్, అలాగే యాపిల్ స్పీకర్స్ని మనము చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఉంచారనమాట.
ఇక్కడ వచ్చేసరికి యాపిల్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ హోల్డర్, కార్డ్ హోల్డర్ని డిస్ప్లేలో ఉంచారనమాట. రకరకాల కలర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అన్ని కలర్స్ ఇక్కడ అరేంజ్ చేసి ఉంచారనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి యాపిల్ 15 సిరీస్కి సంబంధించిన అన్ని మొబైల్స్ ఉంచారనమాట. అలాగే యాపిల్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ కూడా ఉంచారు ఇటు సైడ్. ఓకే అండి, చూడటానికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. యాపిల్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి చూస్తే కిందలాగే మనకి కొన్ని డివైసెస్ని ఇక్కడ మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఉంచారు. దాంతోపాటు ఎవరైతే యాపిల్ ప్రొడక్ట్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి స్పెషల్ లైవ్ ట్రైనింగ్ సెషన్స్ అనేది అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది వెనకాల చూడొచ్చు మీరు. అలాగే ఒక ట్రైనర్ వచ్చేసరికి దీని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూడొచ్చు అనమాట. Any idea? Which option? Saturation. Great. So saturation. If I tap on saturation, if I increase saturation, then increase the color. But there's one problem with saturation. So if I increase saturation, every color in the photo, every pixel in the photo gets saturated. Now the skin tone looks so orangey, right? So I agree with him. Yes, saturation is to increase the color, but there's another smart tool where if I use vibrancy next to saturation, it won't the theme, but it will retain the skin tone. Right? So let's try now. Right? Now, increase the color, but it retains the skin tone. Right? So I feel this is much better than saturation. So if there's no human on the photo, I'll use saturation. But the whole is just a person in the photo, I'll use vibrancy. Great? Great. The last one I'll do is vignette. So vignette, if I add vignette, this is around the corner of the photo. So it will darken up a bit. So that will focus more on the subject. Right? So at the end, I get the movie photo that I've edited. See, editing photo is not about changing the photo. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూడటానికి ఈ విధంగా ఉందన్నమాట సెటప్ అంతా. మీరు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా మన థర్డ్ ఫ్లోర్ వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి. అలాగే లిఫ్ట్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఉందన్నమాట. So wherever possible, you want to choose light, what you can choose to light, right? But my
here, it will focus on another person, right? So let's try to achieve that. So usually that will be only achieved while shooting. So that your focus puller will shift the focus every time. Right now, I can do it after మనము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. సెకండ్ ఫ్లోర్కి వచ్చి చూస్తే కనుక ఓన్లీ టాప్ రూఫ్ ఒకటే ఉందన్నమాట. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా ఈ మాల్లోకి బయటికి వెళ్ళడానికి కానీ వేరే స్టోర్స్కి వెళ్ళడానికి కానీ ఉందన్నమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు, సెకండ్ ఫ్లోర్ నుంచి మీరు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోంచి బయటకు వచ్చి చూస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ బయట చూస్తే లైట్గా వర్షం పడుతుందన్నమాట. మలేషియాలో 365 డేస్ ఈవినింగ్ పూట ఎక్కువ శాతం వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట జనరల్గా. యాపిల్ స్టోర్ సెకండ్ ఫ్లోర్ అవుట్ సైడ్ వ్యూ అయితే కనుక ఈ విధంగా ఉంది. సో మళ్ళీ స్టోర్ లోపలికి వెళ్ళి చూద్దాము. మనకి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం టాప్ వ్యూ అంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూడవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక కొద్దిగా కనిపిస్తుంది అంతే అన్నమాట. ఇదండి సంగతి టీఆర్ఎక్స్ మాల్ యాపిల్ స్టోర్ గురించి. మరో కొత్త వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like and subscribe my channel. Search in YouTube LifeLens 365 by Mohan Krishna.